సార్ చాలా మంది కూడా ఈ హెచ్‌పీవీ గురించి ఒక అవేర్‌నెస్ చేస్తా ఉన్నారు. అందులో మీరు కూడా ఉన్నారు. సో, అసలు ఈ హెచ్‌పీవీ అనేది ఏంటి? అదే విధంగా దీనికి వ్యాక్సినేషన్ వచ్చిందని చెప్పి విన్నాం. ఒకప్పుడు ఏంటంటే ఇది ఫీమేల్‌లోనే మహిళల్లో ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మెయిల్స్‌లో కూడా కొన్ని రకాల క్యాన్సర్స్‌ని అరికట్టే విధంగా ముందుగానే ఈ వ్యాక్సినేషన్ అనేది ఉందని చెప్పి తెలిసింది. సో, ఏంటి సార్ దానికి సంబంధించి? ఈ హెచ్‌పీవీ అంటే ఏంటంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంట. ఇది ఓల్డ్ వైరస్. ఇవాళ కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు. కాకపోతే ఇక్కడ హెచ్‌పీవీ వైరస్ యొక్క ఇన్సిడెన్స్ అనేది పెరుగుతా ఉంది. అండ్ హెచ్‌పీవీ వైరస్ వలన వచ్చే క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా, ఎందుకంటే ఇది ఒక వైరస్ క్యాన్సర్ ఎట్లా వస్తుందని చాలా మంది డౌట్ రావచ్చు. బట్ ఈ హెచ్‌పీవీ వైరస్ ఏంటంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్. హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళకి కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో మెయిన్ మనం ఇప్పుడు మొత్తం ప్రపంచం మాట్లాడుకునే ఏకైక క్యాన్సర్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. గర్భసంచి దగ్గర ముఖద్వారం అంటారు కదా, అక్కడ వచ్చే సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏదైతే ఉందో అది హెచ్‌పీవీ వైరస్‌తో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ హెచ్‌పీవీ ఏమి సింగిల్ వైరస్ కాదు, 200 స్ట్రెయిన్స్ ఉన్నాయి హెచ్‌పీవీలో కూడా. సో 200 స్ట్రెయిన్స్‌కి మనం వ్యాక్సినేషన్ అనేది పాసిబుల్ కాదు కాబట్టి ఒక 9 నుంచి 10 రకాల వేరియంట్స్‌కి మనం వ్యాక్సిన్ ఇవ్వడం అనేది